దేవర మూవీలో సెకండ్ సాంగ్ చుట్టమల్లె రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్లో దీన్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే పాట 100 మిలియన్ వ్యూస్లో వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఈ చుట్టమల్లె సాంగ్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ లో ఒక సంచలనం అనే చెప్పచ్చు. తెలుగు పాటలు ఈ 100 మిలియన్లు దాటడం అనేది ఇటీవలి కాలం ఇంత స్పీడ్ గా అయితే ఎప్పుడు జరగలేదని చెప్పాలి. 100 మిలియన్లు దాటడానికి దాదాపు నెల రోజుల నుంచి 2-3 నెలలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం చుట్టమల్లె సాంగ్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే జాన్వీ కపూర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏదైతే ఉందో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. జాన్వీ కపూర్ అందాలు తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు అందుతున్న నేపథ్యంలో చాలా వరకు దీని మీద ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. దీంతో దాదాపు 100 మిలియన్లు అంటే దాదాపు 10 కోట్ల వ్యూస్ రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక రికార్డ్ అనే చెప్పాలి. యూట్యూబ్ చరిత్రలోనే ఒక రికార్డుగా మనం చెప్పవచ్చు. ఇంత స్పీడ్గా అంటే ఇప్పుడున్న ఈ స్పీడ్తో మనం పరిశీలించినట్టయితే దాదాపు ఈ సాంగ్ ఒక 500 నుంచి ఒక 1000 మిలియన్ల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్టుంది. మనకి చూడవచ్చు. ఇక 100 మిలియన్స్ దాటిన అనంతరం మనకి ఈ సినిమా మీద ఒక అంచనాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా పెరిగాయని చెప్పవచ్చు. దేవర సినిమాకి సంబంధించినంత వరకు ఇప్పుడే తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఎవరైతే ఈ సినిమాలో భైరాగా నటిస్తున్నాడో ఆయనకు సంబంధించిన లుక్ కూడా బయటకు వచ్చింది. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ఈ పాన్ ఇండియా సినిమా అయినటువంటి ఇది ఏదైతే దేవర ఉందో దేవర సినిమాకు సంబంధించిన బజ్ ఒక రకంగా ఆల్ ఇండియా వైడ్ గా మనకి చూడవచ్చు. అటు ఈ సినిమా ఇప్పటికే రికార్డుల మీద రికార్డుల మోత మోగిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఓటీటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 800 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయినట్టయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుగోలు చేసినట్టు మనకు ఒక సమాచారం అయితే ఉంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఒక మంచి ప్రాఫిట్స్ లో ఉన్నట్టు మనం చూడవచ్చు. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో మనం గమనించే అవకాశం అయితే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది.